ఈరోజు ఉదయం చందనోత్సవం జరుగుతూ ఉంటే అప్పన్న క్షేత్రంలో ఎంత పవిత్రమైందో మీకు తెలుసు. అటువంటి సింహాచలంలో చందనోత్సవం జరుగుతున్న సందర్భంలో అర్ధరాత్రి వేళ దైవ దర్శనం కోసం క్యూలో ఉన్న వాళ్ళు గోడ కూలి చనిపోయారంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే పాపం ఇంకొకటి ఉంటుందా? మీకు బాగా అర్థమయ్యేలా ఒక దృశ్యాన్ని చూపిస్తాను, చూడండి. ఎంత క్వాలిటీ అంటే ఆ గోడ ఎంత అద్భుతంగా నిర్మించారంటే వీళ్ళ అవినీతి, వీళ్ళ ఆశ, అవినీతి మీద ఉన్నటువంటి ఆశ, ఎక్కడ దొరికితే అక్కడ దోచుకుందామనేటటువంటి తాపత్రయం. కనీసం టెండర్లైనా పిలిచారా? మనకు కావాల్సినోడే కట్టబెట్టాలి, వాడు మనవాడై ఉండాలి, లేదా జాలిం లోషలైనా రాసుకునేవాడై ఉండాలి. ఈ రెండిట్లో ఒకటై ఉండాలి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ఇది సార్ క్వాలిటీ, ఇది. అలా చేత్తో ఇలా అంటే మొత్తం రాలిపోతుంది. సిమెంట్ కాదు, అది ఫ్లై యాష్ అంటారు. బూడిదతో కడుతున్నారు అక్కడ. చూడండి ఒకసారి. దీన్ని ఏదైనా వర్షం వచ్చినప్పుడు ఆ వర్షపు నీళ్లతో ఆ మొత్తం కొట్టుకుపోకుండా కట్టినటువంటి గోడ. ఎంత అందంగా కట్టారో చూడండి, ఎంత నాణ్యతతో కట్టారో చూడండి, ఎంత క్వాలిటీ కనిపిస్తుందో చూడండి. సిమెంట్ బ్రిక్స్ వాడారు, అది ఫ్లై యాష్ అని అంటున్నారు. అసలు సిమెంటు వాడారో లేదో, స్టీల్ లేనే లేదు, రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ లేనే లేదు, అసలు ఏమీ లేదు అక్కడ. 4 రాళ్ళు తీసుకొచ్చి అడ్డంగా పెడితే చిన్నపాటి వర్షానికి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను మీకు. పెద్ద వర్షం వచ్చి కూలిపోయింది అంటున్నారు కదా, ఇదే పెద్ద వర్షమే వేసుకోండి. సింహాచలం టెంపుల్ కింద చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న ఇళ్ళున్నాయి, మరి ఆ గోడలు కూలిపోలేదే? 10 ఏళ్ళు 20 ఏళ్ల నాటి ఇళ్ళున్నాయి, వాటి గోడలు కూలిపోలేదే? 3 రోజుల క్రితం కట్టినటువంటి గోడ ఎలా కూలిపోయింది? ఏంటి మీ దురాశ? ఏంటి మీ అవినీతి? మీ అవినీతికి ఎంతమంది బలి కావాలి? అసలు మీకు పాప భీతి అనేది ఉందా? దేవుడంటే భయమన్నా ఉందా? భక్తి అయినా ఉందా? ఏదీ లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? వెంటనే వాలిపోవాలి కదా ఇక్కడొచ్చి. సనాతని ధర్మం గురించి ఎంతో గొప్పగా చెప్పాలి కదా, ఒక్కరూ కనిపించరు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాలేదు? ఇప్పుడు రాజకీయాన్ని తీసుకురావడం సరైన సమయం కాదని తెలిసినా నేను దాన్ని ఒక మెట్టు అధిగమించి గీత దాటి ముందుకొచ్చి చెబుతున్నా. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే, అప్పుడే ఇలాంటి ఘటన జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ పాటికే ఈ గోడ దగ్గర కూర్చొని కుమిలిపోయేవాళ్ళు. ఏమైపోయారు మీరు? ఎక్కడున్నారు మీరు? 7 ప్రాణాలు గాలిలో కలిసిపోతే ఇప్పటి వరకు 2 ఎక్కడున్నారో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడుగుతారా లేదన్నది ఇప్పటికే అనుమానమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాలను పరామర్శించారు. ఉమామహేశ్వర్, శైలజ మృతి చెందినటువంటి ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఓదార్చారు, ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఆ దృశ్యాలు కూడా ఒకసారి చూపించండి. ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్సే. ఎక్కడా కూడా తప్పు చేసినాము అని పశ్చాత్తాపం లేదు. ఇప్పుడు ఈ కుటుంబంలో 4 చనిపోయినారు. చనిపోయి ఏదో ముఖస్థుతి కోసం అది జగన్ వస్తున్నాడు అని చెప్పి తెలిసి 25 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ఒక ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, ఇంతకు ముందు ఏదైనా కూడా ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి, ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. ప్రభుత్వం తప్పిదం వల్ల ఎక్కడైనా కానీ, ఎక్కడైనా మనుషులు చనిపోయిన ఘటన ఎక్కడైనా జరిగితే అది ప్రభుత్వం తప్పిదం వల్ల, అంటే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన తప్పు వల్ల జరిగితే దానికి పశ్చాత్తాపం ఉండాలి. ఆ పశ్చాత్తాపానికి, ఆ కుటుంబానికి మనం ఏమిస్తున్నాము అని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఇలాంటి ఘటనే ఇంతకుముందు విశాఖపట్నంలో జరిగితే, ఇలాంటి ఇంచుమించు ఘటనే జరిగితే, ఈ పాలిమర్స్లో ఇలాంటి ఘటనే జరిగితే, అప్పట్లో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా? జగన్ అనే వ్యక్తి ₹1 కోటి ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తప్పిదం వల్ల, ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన జరిగితే అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తా ఉన్నావు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా కానీ చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ ₹1 కోటి బ్యాలెన్స్ వీళ్ళు ఇచ్చినారు,
మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా చెప్తాను.